మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అంటూ సంబోధించారు. తాను కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ ఇద్దరం కలిసి కాంగ్రెస్ నేతలను సీఎం రేవంత్ దగ్గర తీసుకువెళ్తున్నామని చెప్పారు అడ్లూరి. ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంజయ్ బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ తీర్పిచ్చారు. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అడ్లూరి కామెంట్స్ చర్చ మొదలైంది. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళందరూ కూడా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలి అని చెప్తే నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే పార్టీలో చేరిన డాక్టర్ సంజయ్ కుమార్ తో మాట్లాడి మా ఏదైతే 20 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మూసి మాజీ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ గా మాజీ కౌన్సిలర్ గా సింగిల్ విండో చైర్మన్ గా పనిచేసిన వాళ్ళందరూ సుమారు ఒక 50-52 మంది జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కలుస్తానంటే మరి వారితో మాట్లాడి నేను టైం తీసుకోవడం జరిగింది. వారు ఏమన్నారంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ తో మాట్లాడి వారికి ఉన్నటువంటి విషయాలు కూడా మాట్లాడి వారికి ప్రత్యేకమైన టైం ఇస్తాను. దీనిలో వేరే విషయం ఏం లేదు, డిస్ప్యూట్ కూడా ఏం లేదు. దీని కాంట్రవర్సీగా అంటే స్థానిక కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అన్నది కాదు. ఎమ్మెల్యే గారు దీని కూర్చొని మాట్లాడే ఈ ఒక టైం ఫిక్స్ చేసినాం.